గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నైట్ ఇక్కడే స్టేషన్లో పెట్రోల్ స్టేషన్లో పడుకున్నాను చెప్పినా కదా. పొద్దున్న లేవగానే అన్నీ సర్దుకోవడం ఇదంతా పెద్ద లైక్ ఒక వామప్ లాగా అనిపిస్తుంది అన్నట్టు నాకు. అంటే లైక్ స్ట్రెచెస్ ఇట్లా ఏం అవసరం లేదు అట్లా అనిపిస్తుంది. అండ్ ఇగో ఈ లొల్లీలో మాత్రం రైట్ సికాడోస్ అంటారు, CICODOS అనుకుంటా, సికాడోస్. ఈ లొల్లి అవి వేసే అవే లొల్లి. అండ్ ఆ లొల్లిలో మాత్రం మస్తు నిద్ర పట్టింది, మంచి మ్యూజిక్ లెక్క. అండ్ పొద్దున్న లేవంగానే ఈ బెడ్, ఈ స్లీపింగ్ బ్యాగు, తడిసిన టెంటు ఇవన్నీ సర్దుకొని మళ్ళీ సైకిల్ మీద లైక్ పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని మళ్ళీ రైడ్ స్టార్ట్ చేయడం అనేది లైక్ చాలా పేషెన్స్ అవ్వాలి లైఫ్లో. అంటే లైక్ నా సైకిల్ రైడ్లో మోస్ట్ పెయిన్ఫుల్ పార్ట్ అంటే ఇదే నాకు. మెస్ చేయడం ఎంత ఈజీ కదా, అంటే కూలగొట్టడం ఏదైనా ఈజీ, బిల్డింగ్ని ఒక బాంబు లగాదేంగి అంటే మొత్తం కూలిపోద్ది. కానీ మళ్ళీ దాన్ని కట్టడం ఎంత కష్టమో, ఇక్కడ బిల్డ్ చేయడం కూడా, మామూలుగా దీన్ని అన్ప్యాక్ చేయడం కూడా, అది ప్యాక్ చేయడం కూడా చాలా ఈజీ. అన్ప్యాక్ చేయడం చాలా సారీ అన్ప్యాక్ చేయడం అంటే విప్పి వేసేయడం చాలా ఈజీ, మళ్ళీ ప్యాక్ చేయడమే చాలా కష్టం. ఆ టెంట్ తడిసి ఉంటుంది, కింద మ్యాట్ తడిసి ఉంటుంది, అంతా తలనొప్పి ఉంటుంది. బట్ ఇక్కడ నుండి అయితే రైడ్ స్టార్ట్ చేస్తున్నా. మొన్న ఫోర్ట్ మెక్వైర్లో వంశీలో ఉండే కొన్ని యాపిల్స్ ఇచ్చి ఉండే, అవి ఉన్నాయి మర్చిపోయినా, వాటిని తీసి ఒకటి తిన్నా. అండ్ వాటర్ తాగిన కొన్ని, ఇక్కడే పళ్ళు ఇట్లా తోముకొచ్చుకున్నా. టవల్ ఫోర్ట్ మెక్వైర్లో మర్చిపోయినా, స్నానం చేద్దామని అంటే బట్టలు కూడా వేసుకోవడానికి అన్నీ ఇడిచినే ఉన్నాయి. వాసన చూసి ఇడిచినాయా ఉతికినాయా అని చూసుకొని వేసుకున్నాడు అవుతుంది, తెలియట్లేదు. ఇక ఇప్పుడు కాప్స్ హార్బరు ఇక్కడ నుండి ఒక 50 కిలోమీటర్లు ఉంది. వెళ్ళేసి అక్కడ ఒక హాస్టల్ తీసుకున్న తర్వాత ఇక అక్కడికి వెళ్ళేసి అక్కడే స్నానం చేసి 2 రోజులది అండ్ అక్కడే బట్టలు గిట్ల అన్నీ ఉతుక్కుందామని చెప్పేసి ప్లాన్. ఇక కాప్స్ హార్బర్ పోతే మనం ఒక 400 కిలోమీటర్లు వేసుకోండి, మనకు బ్రిస్బేన్ ఉంటుంది. ఒక 4-5 రోజులు 6-7 రోజులు అనుకుందాం. మంచి సీనిక్ ప్లేసెస్ ఉన్నాయి, అట్లా 6-7 రోజులలో మంచిగా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతా. సరే, పంప్ ఓకే. సో ఇక్కడ ఏదైనా తిందామని వచ్చాను పెట్రోల్ స్టేషన్లో. నిన్న నైట్ చూసాం కదా, కానీ ఫుల్ లైన్ ఉంది, అసలు అవ్వట్లేదు. అంత లైన్ చూసేసి నాకు చిరాకు లేచింది, పో అని చెప్పేసి. ఇంకొక 17 కిలోమీటర్స్ తొక్కితే మనకు మంచి ప్లేసెస్ వస్తాయి తినడానికి. అంటే మంచి ప్లేసెస్ అంటే ఒక వాలా బీచ్ అని ఉంది, అక్కడైతే PALLA, అక్కడైతే ఫుడ్ ఇట్లా దొరకవచ్చు, తిందామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అండ్ చాలా ఎండ మాత్రం ఎత్తి కొడుతుంది ఫ్రెండ్స్. ఇది పెట్టుకోలేదు అనుకోండి చచ్చిపోతాను నేను. కానీ ఈ సన్ స్క్రీను, కానీ ఇది ఏమవుతుందంటే ఎండు నా నోట్లకే వస్తుంది. నేను ఇక్కడ మాత్రం పెట్టుకోను, ఇక్కడ పెట్టుకున్నా, ముక్కు మీద ఓకే, బట్ ఇది తర్వాత కొద్దిసేపు అయినాక నోట్లోకి వస్తుంది. ఇక్కడ పెట్టుకుంటే కళ్ళల్లోకి వస్తుంది, అందుకే అటు సైడ్ పెట్టుకోవట్లేదు. అండ్ ఇక్కడ హెల్మెట్ ఇక్కడ వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది కదా, కానీ వాళ్ళ ఎండ 36 ఏమో ఉంది. 36 అంటే లిటరలీ నేను చచ్చినట్టే. ఈ ఒక్క బాడీ పార్ట్ మాత్రమే, చెవులు ఈపు
అండ్ ఇది మాత్రమే. నేను రోజుకు 2-3 సార్లు పెట్టుకున్నా కూడా పెద్దగా నిలవదేమో, సర్ర అవుతుంది. మాయిశ్చరైజర్ పెట్టుకోవాల్సిన టైంలో మన ఇండియాలో ఉంటాయి, చలికాలం కాబట్టి ఈ రైజర్ పెట్టుకుంటాను. అండ్ ఇంకొకటి, మనకి హెల్మెట్ ఎట్లా ప్రొటెక్షన్ చేస్తుంది, ఇదేమో హెడ్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ స్కార్ఫ్. అండ్ హెల్మెట్ ఇట్లా ముక్కు వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక అందుకే ఇది మాత్రం పెట్టుకున్నా. ఇది కూడా యూవీ ఇట్లా పడకుండా చూసుకుంటుంది ఇది. సో కాబట్టి ఈ ఫేసు ఇక ఇది ఒక్కటే నాకు కనబడుతుంది కాబట్టి ఇదంతా. సో దీనికి ఇది ఇట్లా పెట్టుకొని ప్రయాణించడమే. పదండి. ఇక్కడ మీరు చూడండి, స్పీడింగ్ డిమెరిట్ పాయింట్స్ అండ్ ఫైన్స్ అప్లై అని ఉన్నది. మీరు ఒకవేళ స్పీడ్కి వెళ్ళిరు అనుకోండి, ఉన్న స్పీడ్ కన్నా ఇప్పుడు 110 స్పీడ్ ఉంది హైవే మీద, దీనికన్నా ఎక్కువ పోయారు అనుకోండి, మీకు 12 పాయింట్లు ఉంటాయి అన్న కదా, ఇట్లా పాయింట్స్ అన్నీ కట్ అవుతూ ఉంటాయి, ఫైన్లు వస్తూ ఉంటాయి. వన్స్ ఆ 12 పాయింట్లు అయిపోయినాయి అనుకో సర్టెన్ పీరియడ్లో, 6 మంత్స్ 1 ఇయర్లో, అంటే ఒక్కొక్క స్టేట్స్కి ఒక్కొక్క రూల్స్ అంట. సో నీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడం, సస్పెండ్ అవ్వడం, మళ్ళీ 3 ఇయర్స్ దాకా అట్లా రెక్లెస్ డ్రైవింగ్ పేరు మీద క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ చేయాలి. ఇట్లా డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. అందుకే ఇక్కడ రోడ్లలో చాలా జాగ్రత్తగా నడిపిస్తూ ఉంటారు. వెన్ ఇట్స్ కంపేర్స్ టు ఇండియా, యాక్సిడెంట్స్ తక్కువ ఉంటాయి, అంటే ఉంటాయి బట్ చాలా తక్కువ ఉంటాయి. పొద్దు నుండి ఏప్రిల్ 30 కిలోమీటర్లు దొక్కిన ఎంపీ స్టమక్తో, హ్యావింగ్ వన్ యాపిల్. ఇప్పుడే హైవే మీదకి వెళ్ళి కిందికి తీసుకొచ్చింది రోడ్డు. అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా మంచిగా నీడ ఎంత బాగుందో. ఇట్లా తీసుకుపోయి ఏదో అడవిలో పడేస్తుంది తెలుసా మీకు. ఇది బాగుందని టెంప్ట్ అయినాం అనుకోండి, డి అంతే, బాబు పద అడవిలో పోదాం పద అంటుంది. బట్ ఇట్స్ ఓకే. ఇది విలేజ్ దగ్గర, అంటే లైక్ ఊరు కాప్స్ హార్బర్ దగ్గరికి వచ్చేసినాము. అరౌండ్ 11 కిలోమీటర్స్ ఉంది, 11. సో కాబట్టి మనం సేఫే అనుకుంటున్నా. ఈ రోడ్డు కూడా చాలా బాగుంది. అండ్ సైకిల్ కూడా చిన్న రిపేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మన పోలీసు వాళ్ళు ఆ జీప్లో పెట్టిన కాంచెలు సైకిల్కి రిపేర్ చేయించలేదు. అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మరి ఈ రైడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇట్లా మంచిగా చెట్ల కిందకి వెళ్ళిపోతా అంటే ఆనందంగా ఉంది. ఆనందమో సాయంత్రం మంచిగా కాప్స్ హార్బర్ అవి చూపెడతాం మీకు, సరేనా? పదండి, నా దగ్గర నీళ్ళు కూడా అయిపోయినాయి ఇంకా. సో ఫైనలీ ఇంకొక 7 కిలోమీటర్లు ఉంది. ఫుల్గా ఎగ్జాస్ట్ అయిపోయినా. లాస్ట్ బుక్ అనుకోండి ఇది. ప్రశాంతంగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందా. కాప్స్ హార్బర్ మంచి ఫేమస్ ప్లేస్ అంట. ఇక్కడ బనానా ఫార్మింగ్, అది ఇంత ఒక 100 సంవత్సరాల క్రితం ఇండియన్స్ ఇక్కడికి వచ్చేసి బనానా ఫార్మింగ్స్ అవి చేసేవాళ్ళంట. సో ఇప్పుడు ఇక్కడ చాలా ఫేమస్ ప్లేస్. ఇంకా ఇక్కడ మోయిమునియా సంథింగ్ ఏదో హైలాండ్ కూడా ఉంది. వీలైతే అది ఎక్స్ప్లోర్ చేద్దాం. మనము అరౌండ్ 1 o'clock వరకు ఇక్కడికి వచ్చేసినాము, 50 కిలోమీటర్స్. సో గ్రేట్, తొందరగా వచ్చింది.
మటన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ టమాటో బాత్ ఇచ్చిర్రు. చాలా బాగుంది. జై హింద్. బాయ్ బాయ్. ఏంది రేపటి కూడా పెట్టారు. లైట్ వెయిట్, మీకు బరువు ఉండకూడదని సైకిల్. మీకు ఏది ఆస్ట్రేలియన్ ఫుడ్ లేకుండా అన్నీ మన ఇండియన్ ఫుడ్ ఇండియాలో కొంచెం అవి ఇవన్నీ ప్రోటీన్ మీకు ఓకే ఈజీగా దాంట్లో ఒకటి వేసుకున్నాం. ఇంకా పెట్టదాన్ని మీరు మరి మీ బైక్ ఇప్పటికి 60 kgs 70 kg ఇదా చాలా వెయిట్ లేదు. కెన్ ట్రై. స్టఫ్ వల్ల వెయిట్ ఉందండి. లేపట్టండి. లేపుతారా? స్ట్రైట్ పడేసి స్ట్రైట్ అన్న ఇట్లా ఇక్కడ ఇది పట్టుకోండి సీట్ కింద. అవి రాడ్ 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 ఇది ఉంది కదా ఈ బొంగు లేవర్ అంటే ట్రై చేస్తాను. అసలు ఒక ఇంచు కూడా కదలట్లేదు. చాలా ఇందులో ఏముంది? ఇందులోనా డ్రోన్, బౌల్స్, ఫుడ్, గ్రోసరీస్, బట్టలు, టెంట్, క్యాంపింగ్వి, వాటరు, సోలార్ ప్యానల్ ఛార్జింగ్, మొబైల్ ఛార్జింగ్కి అండ్ కెమెరాస్, పవర్ బ్యాంక్. అది వెరీ 6 or 7 కాగానే బంద్ చేస్తాను. అంటే ఇవాళ ఇక్కడే ఉంటారు అన్నారు కాబట్టి మాకు అసలు ఇట్లాంటి కనపడతారని తెలిసింటే వీడియో ప్లాన్ సంథింగ్ ఏ తెలియదు. కింద మీద పడుతుంది, సైకిల్ మీద పడ అంటే అంతే. ఇంకా దాని కిందనే ఉంటుంది. అటు తిప్పు బ్రో, హ్యాండిల్ అటు తిప్పు. సో ఇప్పుడు ట్రై చేయి. यहीं पे काम करते हैं आप? हम फार्मिंग का. ओह फार्मिंग का. कौन से? ब्लूबेरी फार्मिंग. ओह होली शिट. यहीं पे रह सकते हैं ना? సో నేను ఇప్పటిదాకా ఇట్లా రోడ్ పైన వెళ్తూ ఉన్నా. సడన్గా లైక్
ఒక భయ్య ఆ పెట్రోల్ పంప్ దగ్గర నుండి మామూలు ఇటు వస్తూ ఉంటే కలిసిండు అండ్ లైక్ పంజాబీ. సో ఇంటికి వచ్చి ఛాయ్ అయినా ఫుడ్ అయినా తినిపోవాలి. వాటర్ అనంటే ఇప్పుడే తిన్నా అని చెప్తే మినిమం ఛాయ్ అయినా ఏదైనా తాగిపోవాలి లేకుంటే మాత్రం పోయేది లేదు అని చెప్పేసి తీసుకొని వచ్చిండు. వాళ్ళ ఇంటికి వచ్చిన అండ్ రియల్లీ చాలా క్రేజీ ఉంది ఇల్లు అండ్ ఎక్స్పీరియన్స్. లైక్ మన తెలుగు వాళ్ళు చాలామంది కలుస్తారు, బట్ ఇక్కడ 150 సంవత్సరాల క్రితం మన వాళ్ళు వచ్చేసి ఫార్మింగ్ చేస్తున్నారంట. బనానాస్, బ్లూబెర్రీస్ అవన్నీ కూడా ఈ భయ్య బ్లూబెర్రీస్ ఫార్మింగ్ చేస్తారంట. అండ్ నేను ఇంటి లొకేషన్ చూపెడతాను. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. మేబీ కాప్స్ హార్బర్లో ఇంకొక రోజు ఉంటానేమో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇక్కడ అంత మంచి లొకేషన్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ కవర్ చేయాలి. ఇక్కడ ఒక ½ అన్ అవర్ ఉండి నేను వెళ్ళిపోతా. మళ్ళీ వాళ్ళు ఏదో ఫుడ్ రెడీ చేస్తారు తినడానికి. సచ్చింది కొర్రే. సో ఇప్పటిదాకా నేను పరిచయం చేశాను కదా, సో మన వాళ్ళు చాలామంది లైక్ ఇక్కడే ఉన్నారని. ఈ భయ్యానే. నమస్తే భయ్యా. नमस्ते। आपका नाम? वरिंदर लाली। लाली लाली एंड आपका नाम? पाली। हाँ? पाली। లాలీ పాలి. అబ్బాయి బాయ్. జీ. సో వీళ్ళు ఇక్కడే ఉంటారు అన్నట్టు. అండ్ పంజాబ్ సైనా? అండ్ వీళ్ళ ఇంటి లొకేషన్ నాకు చాలా నచ్చింది. ఏంటి అని అంటే ఒకసారి చూడండి. వా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ లొకేషన్. అండ్ చల్ల గాలి వస్తుంది. అండ్ అక్కడ ఒక స్టేడియం కనబడుతుంది. నేను వెళ్ళే అది అక్కడ సముద్రం కనబడుతుంది. ఈ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే నాకు నచ్చింది. రాగానే అక్కడ నుండి కిందికి వెళ్ళి తొక్కుకుంటూ వచ్చిన అండ్ ఫుల్గా అలసిపోయినా. లోపల రాగానే ఇక్కడికి వెళ్ళి చల్లటి గాలి కొడుతుంది కదా, నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అండ్ అలా రోడ్ పైన వెళ్తూ ఉంటే మన ఇండియన్ ఫ్లాగ్ చూసి గుర్తుపట్టి వాళ్ళ ఇంటికి అయితే ఇన్వైట్ చేశారు. అండ్ చాలా మాట్లాడుకున్నాం అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ నుండి నెక్స్ట్ ఒక 30 కిలోమీటర్స్ తర్వాత గురుద్వారా కూడా ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళమని చెప్పేసి సజెస్ట్ చేసారు. వీళ్ళైతే వెళ్ళేటప్పుడు ఆ గురుద్వారా కూడా ఇండియాలో ఫస్ట్ గురుద్వారా అంట. దాన్ని ఎక్స్ప్లోర్ చేసి అట్లకెళ్ళి బైరన్ బే, బ్రిస్బేన్ సైడ్ అయితే వెళ్తా. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ. బాయ్ భయ్యా. బాయ్. హై ఫై. Hey. Bye. Nice to meet you भैया. And देखते रहिए. Thank you. Bye. ఇడ్లీ ఒక ముసల్లాగా పెద్దగా ఉంటుంది. అదిలో కూడా కదులుతలేదు. హాయ్ గైస్. మామూలుగా నేను ఇక్కడ గిడ్డని మిర్రాలార్లు అంటాను. ఈ అమ్మ ఇదేందో మటన్ బడ్ ఐలాండ్ నేచర్ రిజర్వ్. ఇక్కడ నుండి లైక్ ఎక్కడ నుండో నడుచుకుంటూ వచ్చిన. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. నేను చూపెడతాను, మంచిగా ఎక్స్ప్లోర్ చేసి చూపెడతాను. అండ్ అసలు ఇవ్వండి సన్సెట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ చూడండి. తెలుగు అండి. మీరు తెలుగేనా? ఎక్కడ నుండి? తిరుపతి. ఇద్దరే వచ్చిరా? వావ్, సన్సెట్ ఏమన్నా అవుతుందా? ఇక్కడ నుండి డ్రోన్ షాట్ తీస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా తీసేద్దాం, వచ్చేయండి. నేను డ్రోన్ కోసమే 4 కిలోమీటర్లు నడిచి ఇక్కడ దాకా వచ్చిన. నో లాంచింగ్ అండ్ ల్యాండింగ్, నో ఆపరేటింగ్ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ అంటే చక్కగా ఒకటే చెప్పిండు, డ్రోన్ వాడకరా ఏదవా అని. చాలా సో నైస్ అండ్ బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్, అసలుకి ఎంత బాగుంది అసలు చూడాలంటే. సో నైస్, ఫ్యాంటాస్టిక్ అసలుకి, అమేజింగ్. అండ్ సో హాస్టల్లో ఉన్నాం కదా, ఇక్కడ మన చిట్టి గారు ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి లాండ్రీ, బట్టలన్నీ ఇక్కడ ఉతుక్కున్నా అండ్ ఇక్కడ డ్రయర్లో వేసేసాను. అండ్ తర్వాత ఇది వచ్చేసి కిచెన్.
కిచెన్ ఇట్లా ఉంటుంది అండ్ వండుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి. GoPro. I'm a YouTuber. Ah, you YouTuber? Yeah. Okay. Where are you from? India. India? And you? France. Huh? France. France. Where in India? Hyderabad. Hyderabad? Hyderabad. South India? South India? You know, down south. Have you been in India? No. I have friends come from next to New Delhi. Punjab? Haryana? Gujarat? I don't know. Jammu and I don't know nothing for the city in the south. I don't know. Yeah, YouTuber. YouTuber. Did you saw the cycle? Bicycle, push bike? It's me. Looks nice. India to England. Okay. India to Australia now. Next India to England. Wow. I just. What is your channel? Do you have Instagram? Yeah. Just open. That is Instagram. Ranjit. You can write. like this. And it's like a channel of bicycle and adventure and all your things. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉన్నాయండి. And you turn the video every time. Not every time. But Sometimes. after you have a lot of cut to Yeah. Very- I just. You have no internet. I think Yeah. You have. Actually, you have to. You can connect the Wi-Fi from here. I have internet. It's no result to found. Maybe Ranjit. you don't have any fault. Oh yeah. This you? No, this is me. Qu'est-ce qu'il y a? Il fait des aventures en vélo. Famous guy. I will see. It's your adventure is India to India. After India, Sri Lanka, Vietnam, Cambodia, Thailand, Malaysia, Singapore, Indonesia, China, Japan, Korea, Taiwan, Mongolia. Always with the same bicycle. Same bicycle. Okay. Yeah. T'as pris son truc YouTube? And now what is your plans? Huh? In Korsabo after Oh, you I started this ride in Great Ocean Road, Okay. down the south. south, yeah. I started from there to towards Cairns. Two Cairns? You go up. Okay. I ride Great Ocean Road, then Melbourne, Canberra, Sydney. And you take the cycle Only road? road. Cycle road? Yeah, Or push road, bike. It's a push bike. Okay. Mm. Okay. And every day you ride Every day. Every day? Every day. Don't take pause. No, sometimes one day. Mm. That's it. Fucking hot. So hot here. Yeah. Oh my The god. day, yeah. How you are? Right. Yeah, thank you, bro. Hein? Tu vas? Non, elle part. Non, elle va se coucher. Ah. La meuf, ça fait 7 mois qu'on travaille non-stop, ça, j'en peux. తిందాం మనం. Tu verras, je sais ce que tu fais. Ouais, 10 heures par jour. ఇప్పుడు హాస్టల్లో ఇట్లుంటే మనకు కొత్త ఫ్రెండ్స్ అన్నారు వాళ్ళు కలుస్తారు అన్నట్టు అట్లా. టమాటా ఆలు బాత్ నెక్స్ట్ లెవెల్ ఉంది. Pas des grasses maintenant, ta baraque, elle est.